హాయ్ అండి. బ్లౌజ్ ఫ్రంట్ మోడల్ అండి. ఫ్రంట్ నెక్ మోడలు. ఇది బ్యాక్ పార్ట్ ఇది. క్రాస్ ముక్కలో ఫ్రంట్‌కి వీ నెక్‌లో తయారు చేసుకొని కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా! అవి ఫ్రంట్ భాగం వచ్చేలా మనం బ్యాక్ భాగం పైన పెట్టి కుట్టాలి. ఒకటి లైనింగ్ పీసు, ఒకటి పై పీసు. ఈ పై పీస్‌ని మనం ఈ క్లాత్ మీద బ్లౌజు బ్యాక్ పార్ట్ ఉంది కదా! బ్యాక్ పార్ట్‌కి ఒకటి పైన లైనింగ్ లోపల భాగంలో పెట్టి మధ్యలో కుట్టొచ్చేలా స్టిచ్ చేయాలి. 2 భాగాలు కూడా అలాగే చేయాలి. ఇక్కడ ఇదొక భాగం. చూడండి. ఇది నేను కింద భాగంలో లైనింగ్ పెట్టాను. ఇది లైనింగు. కింద భాగం అది సంక. ఇది రౌండ్ నెక్ మోడల్ ఫ్రంట్‌కి చూసుకొని పెట్టుకోవాలి. ఇలా చూసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇలా వెనకాల భాగాన్ని మధ్యలో పెట్టాలి. దానిపైన రివర్స్ చేసుకుని ఫ్రంట్ పార్ట్‌లో వచ్చే పై పీస్ ముక్కని సేమ్ కింద ముక్క ఎలా అయితే పెట్టామో అలాగే పెట్టుకుని ఉంచుకొని ఇటు సైడు కూడా సేమ్ అదే విధంగా ఆపోజిట్లో కూడా ఉండేలా చూసుకోవాలి. తర్వాత ఇది కదలకుండా మధ్య భాగంలో మాత్రం కంపల్సరీ ఉన్న పీసు కింద భాగంలో ఉన్న లైనింగ్ పీసు కదలకుండా మధ్య భాగంలో బ్యాక్ పార్ట్ పెట్టి బ్యాక్ పార్ట్ సోలర్ని పెట్టాలి. అది సోలర్ అండి. అది సోలర్ పైన స్టిచ్ చేయాలి. 2 భాగాలు కూడా సేమ్ ఒకే విధంగా ఉండేలా స్టిచ్ చేయండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత 2 కుట్లు వేసుకోవాలి. ఎందుకంటే మనకి అది సింగిల్ కుట్టేయడం వల్ల తొందరగా ఒక దారం పోగు పట్టుకుని లాగితే గమ్ముని వదిలేస్తుంది. అందుకని 2 కుట్లు వేసుకోవాలి. తర్వాత ఈ భాగాన్ని పై భాగం ఈ క్రాస్ ముక్క అవి కదలకుండా లైనింగ్ క్రాస్ ముక్కని స్టిచ్ చేయండి. ఇలా 2 భాగాలు కూడా స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ ముక్క క్రాస్ ముక్క కదలకుండా చూసుకోవాలి. మధ్య భాగంలో బ్యాక్ పార్ట్ పెట్టాం కదా! అది సోలర్ కుట్టు భాగం బయటికి కనిపించదు ఇలా కుట్టడం వల్ల. రెండో వైపును కూడా ఇలాగే కుట్టాలి. పట్టంచు ఫ్రంట్కి వచ్చే మోడల్ అన్నమాట. వీ నెక్ లాగా ఉంటుంది. ఇదే నెక్ బ్యాక్ పార్ట్కి కూడా వచ్చేలా పెట్టుకోవచ్చు. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మధ్యలో వచ్చింది చూడండి కుట్టు లేకుండా. ఇది ఫ్రంట్ పార్ట్కి అనమాట. ఈ క్రాస్ ముక్కలు నెక్ మోడల్కి. ఇది బ్యాక్ పార్ట్ రౌండ్. ఇప్పుడు మనం క్రాస్ పీస్ని పైపింగ్ క్లాత్ని అటాచ్ చేయాలి. ఒకసారి చూడండి కుట్లేమీ కనిపించట్లేదు. అలా ఉండాలి. సోలర్ దగ్గర కుట్టు కనిపించకూడదు. ఇక్కడ పైపింగ్ క్లాత్ని తీసుకుని వన్ సైడ్ పావుంచు ఉండేలా అంటే పాదమంచు ఉండేలా స్టిచ్ చేయండి. రౌండ్గా మనకి నెక్ రౌండ్ బ్యాక్ పార్ట్లో నెక్ రౌండ్ ఫ్రంట్ పార్ట్లో క్రాస్ పీస్ ఉంది కదా! ఆ పీస్ మీద రౌండ్గా కుట్టు ఇలా ఫుల్గా రౌండ్ బ్యాక్ పార్ట్ రౌండ్ నెక్ ఫ్రంట్ పార్ట్కి ఇచ్చిన క్రాస్ ముక్కలు రెండింటిని ఒకేసారి స్టిచ్ పైపింగ్ క్లాత్ ఇలా పూర్తి చేసిన తర్వాత ఎగస్ట్రా భాగాన్ని కట్ చేసుకుని చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి. అలా టక్స్ ఇవ్వడం వల్ల మనం చిన్నగా కుట్టు దాటకుండా చిన్నగా ఇవ్వాలి టక్స్. అలా ఇవ్వడం వల్ల మనకి పైపింగ్ దారం పెట్టేటప్పుడు ఫోల్డింగ్ బాగా తిరుగుతుంది. ఇలా ఫోల్డింగ్ తిరిగితే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది. పైపింగ్ థ్రెడ్ ఫినిషింగ్ నీట్గా వస్తుంది. నార్మల్ ఫుట్ పాదంతో పైపింగ్ చేయొచ్చు. ఫస్ట్ ఇలా దారాన్ని ఖర్చు మీద పెట్టుకొని క్లాత్ని ఫోల్డింగ్ చేయాలి. ఆ దారాన్ని కదలనివ్వకుండా గట్టిగా పట్టుకుని పైపింగ్ని చిన్నగా ఫోల్డింగ్ చేసి దానిపైన ఇలా కుట్టేయాలి. మొత్తం ఫుల్గా దారాన్ని మాత్రం కంపల్సరీ టైట్గా పట్టుకోవాలి. ఇలా పట్టుకోవడం వల్ల మనకి పైపింగ్ థ్రెడ్ బాగా టైట్గా పైపింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. 4 అంగుళాలు 3 అంగుళాల వరకు అలా పైపింగ్ని గట్టిగా పట్టుకుని
మధ్య భాగంలో పెట్టి ఖర్చు ఉండేలా ఖర్చు మీద పెట్టి ఖర్చుతో సహా రివర్స్లో ఫోల్డింగ్ చేయాలి. అలా చేస్తే అప్పుడు ఫోల్డింగ్లోనే మనకి పైపింగ్ బాగా తేలుతుంది. ఎప్పుడు కూడా పైపింగ్ చేసేటప్పుడు నిదానంగా చేస్తేనే నీట్గా వస్తుంది. చాలామంది బ్లౌజ్కి పైపింగ్ ఉంటే చాలా బాగుందని చూస్తారు. ఆ పైపింగ్ చేసే విధానం బాగుంటేనే మనకి మంచి లుక్ వస్తుంది బ్లౌజు. ఇది ఫ్రంట్ పార్ట్కి మన క్రాస్ ముక్కకు కూడా నెక్ బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో పైపింగ్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. ఇలా పూర్తయిన తర్వాత ఇలా వస్తుంది. ఇలా రివర్స్ చేసుకుని మనం మళ్ళీ ఈ ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, దీన్ని ఒక సింగిల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. దగ్గరికి ఫోల్డింగ్ చేసుకోవాలి, అంటే పాదమంచు ఉండేలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ మిషన్ మీద స్టిచ్ చేస్తే నీట్గా తేలుతుంది పైపింగ్. ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా వస్తుంది. ఫస్ట్ నార్మల్ హ్యాండ్ మీద కానీ అలాగే నార్మల్ నెక్ మీద కానీ ట్రై చేయండి ఫ్రెండ్స్ పైపింగ్ చేయడం. తర్వాత ఇలాంటి బ్లౌజులకి ట్రై చేయండి, చాలా నీట్గా వస్తుంది. అలాగే ఈ వీడియోని ఎక్కడా క్లిప్ చేయకుండా చూడండి. ప్రతి బ్లౌజ్ మొత్తం కూడా మీకు ఫినిషింగ్ అయిన తర్వాత ఈ మోడల్ ఏంటనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ప్రతి పాయింట్ కూడా మీకు అర్థమవుతుంది. చాలా ఈజీగా కొత్తవారు కూడా ఈజీగా స్టిచ్ చేయొచ్చు. ఫోల్డింగ్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ పాదమంచు ఉండేలా ఫోల్డింగ్ చేసుకోవాలి. అలాగే కనిపిస్తుంది. ఇలా ఫ్రంట్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ వీ నెక్కి ఇలా భుజాలు పట్టుకొని చూస్తే మీకు వీ నెక్ క్లియర్గా అర్థమవుతుంది. ఇది బ్యాక్ పార్ట్ రౌండ్. ఇలా ఫ్రంట్ పార్ట్కి ఇలా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని నేను ఆల్రెడీ డాట్స్ వేసేసానండి. ఫ్రంట్ పార్ట్ ఇది కటింగ్ ముందు వీడియోలో ఉంది, ఈ బ్లౌజ్ కటింగ్. ఆ కటింగ్కి మనం నార్మల్గా డాట్స్, ఫ్రంట్ డాట్స్ ఎలా వేయాలి, మామూలు నార్మల్ డాట్స్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ పైపింగ్ చేసుకుని మెడ దగ్గర మనం ఎగస్ట్రా ఇచ్చిన భాగం 1/2 ఇంచ్ 3/4 ఇంచ్ ఉంది కదా, ఆ 3/4 ఇంచుని పైకి కింద భాగంలో పెట్టి ఫ్రంట్ పార్ట్ని పైన ఈ క్రాస్ ముక్కని చంక వైపు నుండి నెక్ వైపుకి స్టిచ్ చేయాలి. ఇది చంక, ఇక్కడ నుంచి నెక్ వైపు, నెక్ భాగం వైపుకి రౌండ్గా మనకి నీట్గా వచ్చేలా ఇలా స్టిచ్ చేయాలి. ఇది కూడా 2 సార్లు కుట్టాలండి, ఎందుకంటే కటింగ్ కదా, మధ్య భాగంలో గమ్ముని వదిలేసే అవకాశం ఉంది. ఫ్రంట్ పార్ట్కి ఇరువైపులా సేమ్ 2 కూడా నేను డాట్స్ వేసుకున్నాను. నార్మల్ డాట్సే నార్మల్ పద్ధతిలోనే వేసేసుకోవాలి. సోలర్ భాగానికి ఈ ముక్క అటాచ్ చేస్తున్నాను అంతే. ఎక్స్ట్రా భాగం మీద పెట్టి ఈ క్రాస్ పీస్ని పైకి ఉండేలా స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత రెండవ వైపు రెండవ కుట్టు కూడా వేసుకోవాలి. పట్టుకొని చూస్తే మనకి ఫ్రంట్ పార్ట్లో ఇలా కటింగ్ ఫ్రంట్ పార్ట్ షేప్ పార్ట్ కనిపిస్తుంది, షేప్ కటింగ్ కనిపిస్తుంది. ఇప్పుడు నార్మల్గా మన క్రాస్ బెల్ట్లు ఉంటాయి కదా, ఆ క్రాస్ బెల్ట్ నార్మల్గానే నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే అటాచ్ చేస్తామో అలాగే అటాచ్ చేయాలి. ఇక్కడ డాట్స్ని కుట్లో కలవకుండా మనం విడిగా పెట్టుకోవాలి. ఇలా చేసిన తర్వాత మనం ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి యాజ్ ఇట్ ఈస్గా నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే కుడతామో
అలా కుట్టాలి. రెండు భాగాలు కూడా క్రాస్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్లో అటాచ్ చేసుకోవాలి. ఏం లేదండి, ఇది నెక్ పై భాగంలో నెక్ మోడల్ మాత్రమే. ఇది మన కటింగ్ వీడియో ఉంది కదా, అది చూసిన వాళ్ళకి బ్లౌజ్ కటింగ్తో పాటు స్టిచ్చింగ్ కూడా అర్థమవుతుంది. ఉక్సులు పట్టి ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడు అటాచ్ చేయాలి. తాళ్ళు పట్టి ఎప్పుడు కూడా రైట్ సైడు లోపల భాగం నుంచి పైకి తీసుకురావాలి క్లాత్ని. ఇలా తీసుకున్న దాన్ని ఇలా మొత్తం ఫుల్గా కుట్టు ఉంది కదా, ఆ కుట్టు మీదకి రావాలి. ఇది తాళ్ళు పట్టి పాదమంచు క్లాత్ ఖర్చు ఉంచుతాం కదా, ఆ ఖర్చు మీద ఉండేలా చిన్నగా ఫోల్డింగ్ చేసి, అంటే 3/4 ఇంచు క్లాత్ని ఫోల్డింగ్ చేసి ఆ పాదమంచు కుట్టు మీద పెట్టి కరెక్ట్గా బయటికి కదలకుండా కుట్టు వేయాలి. సెకండ్ కుట్టు కూడా దీనికి అంటే తాళ్ళు వేస్తాం కదా, ఆ ఎడ్జ్ దాటకుండా ఉండడానికి అదొక గుర్తు అన్నమాట. ఈ పై భాగంలో ఇలా పైనుండి ఉక్సులు పట్టి అనమాట. ఇది లెఫ్ట్ సైడ్ భాగం. ఉక్సులు పట్టి ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ భాగంలో అటాచ్ చేయాలి. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఈ ఎగస్ట్రా భాగాన్ని కటింగ్ చేసుకుని మొత్తం పీస్ మొత్తాన్ని ఈ కుట్టు వరకు ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇది మనకి అంగుళం వరకు ఫోల్డింగ్ ఉంటుందన్నమాట. అంగుళం ఫోల్డింగ్ ఉంటుంది. కుట్టు మనకి క్లియర్గా కనిపిస్తుంది. అంగుళం బద్దిలా వస్తుంది. ఆ బద్ది మీదే మనం ఉక్సులు వేస్తాం. తాళ్ళు పట్టి కూడా అంగుళమే ఉంటుంది. దాంట్లో సెకండ్ కుట్టు కూడా వస్తుంది. దీనికైతే సింగిల్ కుట్టే వేయాలి. తర్వాత ఇలా కుట్టిన తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు మనకు దీనికి హ్యాండ్స్ని నార్మల్ హ్యాండ్స్ ఎలా అయితే వేస్తామో అలాగే అటాచ్ చేసుకోవాలి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ మొత్తం ఇలా వచ్చింది. నెక్ ఈ నెక్లో అలా పైపింగ్తో నీట్గా కనిపిస్తుంది. హ్యాండ్స్ అయితే మొత్తం బ్లౌజ్ అంతా తయారైన తర్వాత ఇలా వచ్చింది. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్తవారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.